సో ఇప్పుడు అయోధ్య రామ మందిర్ ఏదైతే నిర్మించారో ఇది పక్క బీజేపీ పాలిటిక్స్ కోసమే చేస్తుంది, అధికారంలోకి రావడానికే చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు రైట్ అనుకుంటున్నారు? మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ అయోధ్య రామ మందిరం అనేది ఈ భారతదేశంలోని హిందువుల యొక్క 500 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి అంశము. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వ్యతిరేక ఇండియా కూటమి అనే కొత్త కూటమి బీజేపీ మీద ఎట్లా చల్లుతుందంటే బురద చల్లుతుంది అన్నట్టు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2014లో మేనిఫెస్టోలో బందోబస్తుగా రామ మందిరం పూర్తి చేస్తామని మేనిఫెస్టోలోనే భద్రపరచడం జరిగింది. వాళ్ళు పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 2020లో తీర్పు వచ్చింది. తీర్పు ప్రకారం ల్యాండ్ ఆర్డర్ ప్రకారమే వాళ్ళు వెళ్ళడం జరిగింది. సెంట్రల్లో అధికారంలో ఉన్నాం కదా అని అడ్డబాటలు తొక్కి కూడా నిర్మించడం లేదు అది. కాకపోతే దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించిందే అని అనుకుంటున్న వాళ్ళకి ఇది తప్పు. ఇది యావత్ హిందువులకు సంబంధించినటువంటి విషయం. ఇది బీజేపీ ఎందుకు హైప్ అవుతుందంటే ఇది బీజేపీ చేస్తుంది. మీకు దమ్ముంటే మీరు చేయండి, మీరు చూపించుకోండి. ఇప్పుడు బీజేపీ చేస్తున్న దాని మీద బురద చల్లడం తప్పని నేను అంటున్నా. ఎందుకంటే వాళ్ళు దమ్ముంది కాబట్టి వాళ్ళు 2014 మేనిఫెస్టోలో కడతామని పెట్టిర్రు, ల్యాండ్ ఆర్డర్ ప్రకారం పోయిర్రు, తీర్పు వచ్చింది, కట్టిర్రు. అది వాళ్ళు కడతామని చెప్పిర్రు, కట్టిర్రు. దాన్ని వీళ్ళు కడతామని చెప్పకుండా 24 మంది అడ్వకేట్లను పెట్టేసి కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిరం తీర్పుని మనకు రాకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? 1947లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2020 దాకా అయోధ్య రామ మందిరం ఎందుకు కాలేదు? 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడే మన కళను నిలవేర్చుకోవాల్సిన సమయం అది. అయినప్పటికీ 2020 సంవత్సరం వరకు కూడా రామ మందిరం హిందువులకు భారతదేశంలో దక్కకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను 100% చెప్తున్నా. ఇది ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళు చెయ్యకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని మతాలకు, కొన్ని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ యొక్క అయోధ్య రామ మందిరం కేసుకి ఆపోజిట్గా 24 మంది అడ్వకేట్లను పెట్టి నడిపించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదైతే 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కేసుని మళ్ళీ వెనక్కి తీసి ఈ కేసుని గెలిపించుకొని మనం ల్యాండ్ ఆర్డర్ ప్రకారంగా గుడిని నిర్మించుకొని ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఇది యావత్ భారతదేశంలోని హిందువులందరి యొక్క కళ నెరవేరిందని నేను కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక బీజేపీ మీద ఇంత బురద చల్లడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలో భారతదేశం అనేది ఏదో స్థాయికి ఎదిగిపోతుంది. ఒకప్పుడు మన ఎకానమీ చూసుకున్న 11th ప్లేస్లో 9th ప్లేస్లో ఉండేది. ఇప్పుడు 2014 తర్వాత డిజిటల్ ఇండియా కానీ ఈ మన దీనిల త్రూలా నరేంద్ర మోడీ మన ఎకానమీని 5th ప్లేస్కి తీసుకొచ్చిండు. 2024లో 3rd ప్లేస్కి కూడా తీసుకెళ్తానని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నిటిని ఇండియా ఎదిగేదాన్ని ఇవన్నిటిని ఓర్చుకోలేక కొన్ని వ్యతిరేక శక్తులు దీన్ని మట్టి కలపాలని చెప్పేసి ఒక వ్యక్తిని ఓడించడానికి ఇన్ని పార్టీలు కలిపి ఇండియా కూటమి అని పెట్టేసుకొని మేము అయోధ్య రామ మందిరంకి రామని చెప్పేసి ఇది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క కార్యక్రమం అని చెప్పేసి ఇలా ప్రజలని తప్పుదోవ పట్టించడం మాత్రం ఇదేం కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. వీళ్ళు ఎన్ని చేసినప్పటికీ 2024లో భారతదేశంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ 400+ సీట్లను కొట్టి బీజేపీ సెంట్రల్ అధికారంలోకి వస్తుందని నేను కోరుకుంటున్నాను. పూర్తి కాని గుడి కాదు, పూర్తి అయినా కాకుండా దాంతో సంబంధం లేదు. ముహూర్తాన్ని బట్టి ప్రాణప్రతిష్ఠ జరిగిపోయింది. కాకపోతే ఇక్కడ బీజేపీ ఏంటంటే చేసిన ఒక అంశం ఏంటంటే ఈ ఎలక్షన్ల ముందర ఇవి చేయడం ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే ఎలక్షన్ కోసమే ఇది చేస్తున్నారు, ఎలక్షన్ కోసం బరాబర్ ఎలక్షన్ కోసమే చేస్తుంది బీజేపీ. ఎందుకు చేయొద్దు? 2014లో మేనిఫెస్టోలో పెట్టింది, చేస్తామని పెట్టింది, చేసింది, బరాబర్ ఎలక్షన్ల కోసమే చేసింది అని నేను చెప్తున్నా. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.